పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాల రాజిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. తాడిచెర్ల 2 బ్లాక్ను మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో అప్పులు పెరిగిపోయాయని, సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, దశల వారీగా కాకుండా సింగరేణిలో నిరంతరం మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ, స్నేహితుల దినోత్సవం రోజు హాజరైనటువంటి మనందరికీ కూడా ఒక వేదికను పంచుకునేటువంటి అవకాశం సందర్భంగా అందరికీ శుభాభినందనాలు తెలియజేస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఎజెండా ప్రకారంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మనం ఏదైతే కేటీఆర్ గారి ఆలోచన సూచనల మేరకు హరీష్ రావు గారు సింగరేణి పరిరక్షణ అనేటువంటి సదస్సులు నిర్వహించి కార్మికులను చైతన్యవంతం చేయడం, సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు, కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు ఏ విధంగా అనుకూలంగా సైట్ విజిట్ విధానం వచ్చినటువంటిది, అదే రాష్ట్ర ప్రభుత్వం జెన్కో ట్రాన్స్కో నుంచి రావాల్సినటువంటి దాదాపుగా 58,000 కోట్ల రూపాయలను రాబట్టుకోవడం ముఖ్యమైనది. ఇవన్నింటి మీద కూడా చర్చించుకున్నటువంటి సందర్భంగా ఈరోజు వాటిని పక్కకు మరిపించేటువంటి కార్మికుల దృష్టి మళ్లించేటువంటి విధంగా చేసినటువంటి కార్యక్రమాలు 2 చేపట్టడం జరిగింది. ఒకటి నామమాత్రమైనటువంటి మెడికల్ బోర్డు, రెండవది తాడిచెర్ల బ్లాక్ 2 అనేటువంటి అలొకేషన్. ఈరోజు చూసినట్లయితే తాడిచెర్ల బ్లాక్ 2 అనేటువంటిది వేలం ప్రక్రియలో చేర్చినటువంటి బ్లాక్ కాదు. ఎందుకంటే అది 2013లోనే సింగరేణికి అలాట్ చేసి పర్మిషన్ల కోసం ఇచ్చినటువంటి సందర్భంలో పెండింగ్ ఉన్నటువంటి బ్లాక్ను మేము ఇచ్చినాము అని గొప్పలు చెప్పుకున్నటువంటి కేంద్ర మంత్రి అయితే, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం బట్టి విక్రమార్క రేవంత్ గారు మేమే తెప్పించినామని. ఈరోజు అవి 2 కూడా సరైనది కాదు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భం నుంచి కూడా పరిశీలన చేస్తూ కన్సిస్టెంట్గా దాని మీద నడుస్తున్నటువంటి చర్యలో భాగంగానే దీన్ని అలాట్ చేసేది తప్పితే అలొకేషన్లో లేనటువంటిది కాబట్టి, ఇది యాక్షన్లో లేదు కాబట్టి ఇచ్చినటువంటిది. ఇది ఖచ్చితంగా కార్మిక వర్గం అర్థం చేసుకుంటుంది.